కొన్ని పబ్లిక్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడే ట్రిక్స్ ఇవి. సో, ఈ ట్రిక్స్ అనేవి మీరు నార్మల్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా! వాటికి మీకు బ్యూటిఫుల్‌గా హెల్ప్ అవుతాయి. సో, ఇన్ కేస్ మీరు స్టాండర్డ్ ఉన్న ఎగ్జామ్స్ రాసారనుకోండి, అక్కడ ఉపయోగపడవు. ఎందుకంటే స్టాండర్డ్ ఉన్న ఎగ్జామ్‌లో ప్రతి పేపర్ కూడా నీట్‌గా వెరిఫై చేస్తారు. కానీ నార్మల్ ఎగ్జామ్స్‌లో అంత సీన్ ఏం లేదు. సో, మీకు కొద్దిగా మార్క్స్ అయితే పెంచడానికి హెల్ప్ అవుతది కానీ, ఇదే మీకు అల్టిమేట్‌గా హెల్ప్ చేస్తదని నేనేం చెప్పను. సో, ట్రిక్ నెంబర్ 1 మీరు ఒక పేపర్ రాసేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. పేపరు ఎంత ఎక్కువ రాస్తే అంత ఉపయోగపడుతది. కాబట్టి చాలామంది ఏం చేస్తారు, పేజెస్ నింపడానికి ట్రై చేస్తారు కదా! సో, పేజెస్ నింపేటప్పుడు చాలా కష్టం కాబట్టి అందరూ కూడాను పేపర్‌కి ఇటు వైపు గీత అయితే కొడతారు కదా! నేనేం చెప్తున్నానంటే పేపర్‌కి రైట్ సైడ్ కూడాను గీతలు కొట్టేయండి. సో, ఈ 2 వైపులు కొట్టేస్తే అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ రాయడానికి అవకాశం ఉంటదనమాట. సో, ఇలా ఈ పారాగ్రాఫ్స్ అనేవి రాసుకొని వెళ్ళిపోవచ్చు. సో, ఈ రకంగా చాలా తక్కువ స్పేస్‌లో రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో, మీ దగ్గర తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటది. కానీ పేపర్ మాత్రం ఫుల్‌గా కనిపిస్తది. సో, దిస్ ఈస్ ద వన్ థింగ్. నెక్స్ట్ సెకండ్ థింగ్ చూడండి. ఎగ్జామినర్స్ మాక్సిమము బ్లాక్ అనే పెన్‌తోనే కరెక్షన్ చేస్తూ ఉంటారు. సో, ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ పేపర్‌లో ఏదో తప్పు రాస్తారనుకుందాం. సో, మీకు ఎగ్జామ్ పేపర్ దిద్దేవారు కొద్దిగా మంచివారు అనుకుందాం. ఆయన ఏం చేస్తారు, మీకు చిన్నగా కరెక్షన్ చేసేసి సో, మీరు ఏదో పేరు రాసుంటారు. స్పెల్లింగ్ మిస్టేక్ ఏదో వస్తే ఆయన చిన్న కరెక్షన్ చేసి తన రెడ్ పెన్‌తో మళ్ళీ రైట్ కొట్టేస్తారు. సో, బ్లాక్ పెన్‌తో చిన్నగా చేంజెస్ చేసి రెడ్ పెన్‌తో చేస్తారు. ఈ రకంగా స్టూడెంట్‌కి ఇన్ కేస్ ఆయన పాస్ చేయాలి అనే ఉద్దేశం ఆలోచనలో ఉంటే ఇలా చేయొచ్చనమాట. సో, బ్లాక్ పెన్‌తో ఎగ్జామ్ రాయండి. మీకు కొంత హెల్ప్ అవుతది. ఆ తర్వాత మూడో థింగ్ మీరు ఎగ్జామ్ పేపర్‌ని మీరు బాగా అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. సో, పేపర్ చూసిన వెంటనే ఆయనకి ఇంప్రెషన్ బాగా ఉండాలి కాబట్టి వీడెవడో టాలెంటెడ్ ఫెలో అనిపించేలా తెలియాలంటే ఏం చేయాలి తెలుసా? బిట్ పేపర్ ఉంది చూసారా? ఒకవేళ బిట్ పేపర్ లేదా 2 మార్క్స్ క్వెషన్స్ లేకపోతే మోస్ట్ క్రిటికల్ క్వెషన్స్ ఇలాంటివన్నీ కూడా ఫ్రంట్‌లో రాసండి. వన్స్ ఈ క్వెషన్స్ అన్నీ చూసిన తర్వాత ఆయనకి ఏమైనా ఇంప్రెషన్ వస్తదంటే, అరే! ఎవ్వడో చేయలేని కష్టమైన టాపిక్స్‌ని వీడు ముందులో రాసేసాడు. అది కూడా అన్నిటికి ఫుల్ మార్క్స్ తీసుకొని వచ్చాడు కాబట్టి నెక్స్ట్ రాసే 4 మార్క్స్ క్వెషన్స్ ఆ నెక్స్ట్ రాసే 8 మార్క్స్ క్వెషన్స్ కూడా ఎక్సలెంట్‌గా రాసుంటారని ఇంప్రెషన్‌తో టపా టిక్ కొట్టుకొని అన్నిటికి ఫుల్లెస్ట్ మార్క్స్ అనేవి వేసుకొని వెళ్ళిపోవడానికి చాయిస్ ఉంటది. కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి ముందులోనే టఫెస్ట్ థింగ్స్ ఏవైనా ఉంటే మీరు రాయగలననే నమ్మకం ఉంటే చేయండి. ఓకేనా? సెట్ అయిపోద్ది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇంటర్‌లో క్వెషన్ పేపర్ ఎలా ఉంటదంటే 2 మార్క్స్ క్వెషన్స్ 10 ఉంటాయి. 1, 2, 3 సో, మేమందరము కూడాను మాకు ఫుల్ రావాలంటే మేమేం ప్లాన్ చేసేవాళ్ళమంటే ఇంటర్‌లో ఉన్న ఆ టాప్ 10 క్వెషన్స్‌ని ఫస్ట్‌లో ఏవైతే 2 మార్క్స్ 10 క్వెషన్స్ ఉన్నాయో వాటిని మేము ఫుల్‌గా రాసేవాళ్ళం. ఎగ్జాక్ట్‌గా దించేసేవాళ్ళం. సో, వన్స్ ఆయనకి ఇంప్రెషన్ క్రియేట్ అయిపోద్ది కదా! ఆ తర్వాత 4 మార్క్స్ క్వెషన్స్ ఆ తర్వాత 8 మార్క్స్ క్వెషన్స్ ఈ రెండిటికి కూడా దర్ వేసి బ్యూటిఫుల్‌గా మార్క్స్ అనేవి గెయిన్ చేసేవాళ్ళం అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ట్రిక్ చూడండి. మీరు ఇన్ కేస్ ఏదైనా ఒక క్వెషన్ రాసేటప్పుడు ఎలా ఉంటదంటే కొద్దిగా అంత లైట్‌గా గుర్తొస్తుంది. ఇన్ఫర్మేషన్ బాగా గుర్తు రావట్లేదు కదా! అప్పుడు మీరేం చేస్తారో తెలుసా? ఆ పారాగ్రాఫ్ స్టార్ట్ చేసేటప్పుడు పారాగ్రాఫ్‌లో ఫస్ట్ 2 లైన్స్ ఎక్సలెంట్‌గా రాయండి. పారాగ్రాఫ్‌లో లాస్ట్ 2 లైన్స్ బాగా రాయండి. ఇక మిడిల్‌లో కొడండి సోది. ఓకే. సోది మరీ ఇర్రెలెవెంట్‌గా కాకుండా కొద్దిగా మంచి పాయింట్స్ కొద్దిగా దానికి మ్యాచ్ అయ్యేటట్లుగా రాసారనుకోండి. సో, ఎగ్జామినర్ ఫస్ట్ లైన్ చూసాడు బాగానే రాసాడు. లాస్ట్ లైన్స్ చూసాడు బాగా రాసాడు. సో, మిడ్ కూడా బాగానే ఉంటదనుకోని ఇలా దానికి ఫుల్ మార్క్స్ వేసేయడానికి చాయిస్ ఉంటది. ఫుల్ కాకపోయినా సరే కొన్ని మార్క్స్ అయినా వేయడానికి చాయిస్ ఉంటదనమాట. ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్ కూడాను మీకు ఎలా అంటే ఎగ్జామినర్ మైండ్ సెట్‌ని కొద్దిగా ట్యూన్ చేసేలాగా మీకు హెల్ప్ చేసేలాగా అనమాట. సో, ఎగ్జామినర్ దిద్దేటప్పుడు చాలా బాగా ఇంప్రెషన్స్ వచ్చేస్తే సూపర్ ఉంటాయి. సో, ఇవి కొన్ని ట్రిక్స్ ఎగ్జామ్ అప్పుడు పాటించండి సెట్ అయిపోద్ది. సరేనా? బ్యూటిఫుల్‌గా ఉంటది. అండ్ ఇంకొక బోనస్ టిప్ చెప్తాను చూడండి. సో, నేను పర్సనల్‌గా నేను ఎగ్జామ్‌లో రాసాను, ట్రై చేశాను, సెట్ చేసుకున్నాను కూడాను. సో, ఇప్పుడు ఒక క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చాడు అనుకుందాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడొచ్చిందని క్వెషన్ ఇస్తే ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి మీకు 1948 అండ్ ఆప్షన్ సి 1956 అని ఇచ్చాడనుకో. మీకు దీని ఆన్సర్ తెలియదు. అప్పుడు మీరేం చేస్తారో తెలుసా? ఫస్ట్ పేజ్‌లో ఆ క్వెషన్ నెంబర్ వేసి ఫిఫ్త్ క్వెషన్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనుకొని పెట్టేస్తారు. నెక్స్ట్ ఇంకెక్కడో థర్డ్ పేజ్‌లో ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు థర్డ్ పేజ్ ఉందనుకో అక్కడ కూడా ఫిఫ్త్ క్వెషన్ ఆన్సర్ అనుకొని పెట్టేసి ఆప్షన్ బి అని పెట్టేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇంకెక్కడో లాస్ట్ పేజ్‌లో ఇంకెక్కడ ఏం చేస్తారో ఫిఫ్త్ క్వెషన్ ఆన్సర్ అని పెట్టేసి ఆప్షన్ సి ఆన్సర్ ఆప్షన్ సి అని రాస్తారు. ఇప్పుడు ఎగ్జామినర్ ఫస్ట్ పేజ్ దిద్దుతారు. సో, దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. లాస్ట్ పేజ్ దిద్దుతారు. దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ పేజ్‌లో దీనికి రైట్ ఆన్సర్ ఉంటుంది కదా! దీనికి 2 మార్క్స్ ఇచ్చేస్తారు. మిగిలిన వాటికి క్రాస్ కొట్టేస్తారంట. సో, ఈ రకంగా మీకేంటంటే ఒకటే క్వెషన్‌ని 3 దగ్గరలో ఆన్సర్స్ డిఫరెంట్‌గా రాసడం వల్ల రైట్ ఆన్సర్ ఏదో దానికి చూసి దానికి మార్క్స్ ఇసేస్తారు. మిగిలిన వాటికి క్రాస్ కొట్టేస్తారు. సో, ఇలా ఏవైనా 2 క్వెషన్స్‌కి ఇలా ప్లాన్ చేయండి సెట్ అయిపోద్దనమాట. అయితే ఈ టైప్ ఆఫ్ క్వెషన్ బిట్ పేపర్‌లో కాకుండా మీకు మెయిన్ పేపర్‌లో ఇస్తే ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్‌కి హెల్ప్ అవుతాయి. యెస్ ఆర్ నో టైప్ క్వెషన్స్. ఓకే. నెక్స్ట్ కొన్ని అరేంజ్‌మెంట్స్ అనమాట.
డిక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఇస్తే చేయండి. లేదంటే మీకు కొన్ని క్వశ్చన్స్కి డౌట్ ఉంటాయి కదా, ఇదా అదా అనుకుని, అలాంటి దానికి కూడా వాడండి అనమాట. ఈ పేజ్లో ఒక ఆన్సర్, ఇంకెక్కడైనా ఇంకొక పేజ్లో ఒక ఆన్సర్. సో ఇలా చేస్తే రాంగ్ ఆన్సర్ క్రాస్ కూడా ఇస్తారు, రైట్ ఆన్సర్ మార్క్స్ ఇస్తారు. సో ఇవి కొన్ని ప్రాక్టికల్గా యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అనమాట. సో ఇవి చీట్ ట్రిక్స్. మీ లక్ 100% ఉంటే మాత్రం మీ ఎగ్జామ్ స్కోర్ అనేది చాలా బాగా బ్యూటిఫుల్గా వెళ్ళిపోద్ది, సరేనా? సో మీరు బాగా చదువుంటే ఎగ్జామ్కి సూపర్గా మీ వరకు కూడా 90% ఎఫర్ట్స్ పెట్టుంటే ఈ ఎక్స్ట్రా 10% అనేది మీకు చాలా హెల్ప్ చేస్తుంది మీ 100% జర్నీ కోసం, సరేనా? ఆల్ ది బెస్ట్, బాగా చదువుకోండి.